వెల్కమ్ టు ఎన్సీఆర్ న్యూస్. నేను సంధ్య. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ప్రతి 15 రోజులకు సీఎంఆర్ఎఫ్ సహాయం. రాష్ట్ర మంత్రివర్యులు కందుల దుర్గేష్. ముఖ్యమంత్రి సహాయనిధి నిరుపేద ప్రజల ఆరోగ్య భద్రతకు ఒక గొప్ప వరమని రాష్ట్ర మంత్రివర్యులు కందుల దుర్గేష్ తెలిపారు. నిడదవోలు పట్టణంలోని రోటరీ క్లబ్ ఆడిటోరియంలో నియోజకవర్గానికి చెందిన 125 మంది లబ్ధిదారులకు మొత్తం 71,81,116 రూపాయల విలువైన ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను ఎల్ఓసి పత్రాలను మంత్రి దుర్గేష్ స్వయంగా లబ్ధిదారులకు అందించారు. ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడారు. నిడదవోలు నియోజకవర్గంలో ఇప్పటివరకు సీఎంఆర్ఎఫ్, ఎల్ఓసి మరియు ప్రత్యేక ఆర్థిక సహాయం ద్వారా మొత్తం 998 మంది బాధితులకు 6,79,62,676 రూపాయల ఆర్థిక లబ్ధి చేకూర్చామని వివరాలు వెల్లడించారు. ప్రజా ఆరోగ్య పరిరక్షణ ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని, పేద ప్రజల సంపూర్ణ ఆరోగ్యానికి ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. నిరుపేదలకు ప్రతి 15 రోజులకు ఒకసారి సీఎంఆర్ఎఫ్ సహాయం అందిస్తుండడం గొప్ప విషయమని, ఇది ఒక నిరంతర ప్రక్రియ అని స్పష్టం చేశారు. సకాలంలో నిధులు విడుదల చేసి పేదల్ని ఆదుకుంటున్నందుకు గాను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లకు మంత్రి దుర్గేష్ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. కష్టకాలంలో తమకు అండగా నిలిచినందుకు లబ్ధిదారులు, వారి కుటుంబ సభ్యులు ఈ సందర్భంగా హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక కూటమి నాయకులు, కార్యకర్తలు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు. ప్రసాద్ వనరాజవరం, బసవ కాశీ విశ్వనాథం రెడీగా ఉండండి. వెంకట సత్యనారాయణ, నెక్స్ట్ మల్ల గ్రామం రామలక్ష్మి, ఘనసాల వెంకటండి, అనూష, జల్లేపల్లి నాయుడు, సోమేశ్వర్, హేమరాజపాలెం గ్రామం రెడీగా ఉండండి. ఆపోతు జ్యోతి, మాధురి గుడికిగా ఉండండి. గొలుపూరి అభిజనం గ్రామం, మండారు కోటిపల్లి వెంకల దుర్గ రెడీగా ఉండండి. కోటిపల్లి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ చంద్రబాబు నాయుడు గారికి మన అందరి తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా నిరంతరం కూడా ప్రజాసేవలో ఉన్నటువంటి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు. ముఖ్యమంత్రి గారు బ్యాక్ టు బ్యాక్ ప్రతి 15 రోజులకు ఒకసారి మన నియోజకవర్గంలోని అవసరంలో ఉన్నటువంటి వైద్య ఖర్చుల నిమిత్తం ఇబ్బంది పడుతున్నటువంటి వారికి ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి చెక్కుల రూపంలో ధన సహకారాన్ని అందించడం అనేటువంటి విషయం మనందరికీ తెలిసిందే. ఇన్నాళ్ళ భారతదేశ రాజకీయ చరిత్రలో ఇంత గొప్పగా ప్రతి 15 రోజులకు ఒకసారి ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి పేద వర్గాల వారికి చెక్కులు పంపిణీ కార్యక్రమం అనేటువంటి చేపట్టినటువంటి ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు అనేటువంటి మాటని ఈ సందర్భంగా తెలియజేస్తూ, మనం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాం. ఇవాళ అనేక సంక్షేమ కార్యక్రమాల ద్వారా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానీకానికి ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తున్నటువంటి సందర్భంలో పెన్షన్లు 4,000కి పెంచి ఇవ్వటం, అదేవిధంగా దివ్యాంగులకి పెద్ద ఎత్తున పెన్షన్లు ఇవ్వటం, దీపం పథకం కానివ్వండి, రైతు భరోసా కార్యక్రమం కానివ్వండి, అన్నదాత సుఖీభా కార్యక్రమంగా చేసుకుంటున్నాం మనం. అదేవిధంగా తల్లికి వందనం, దాంతోపాటు మహిళా తల్లులకి, దివ్యాంగులకి, ట్రాన్స్జెండర్స్కి ఉపయోగపడే విధంగా ఉచితంగా బస్సు ప్రయాణం, ఇవన్నీ కూడా ప్రజల్లో ఎంతో సంతోషాన్ని కలిగిస్తున్నటువంటి సందర్భం. ఈ 2 సంవత్సరాల పరిపాలన పట్ల ప్రజలందరూ కూడా ఆనందంగా ఉన్నారు. మన నియోజకవర్గంలో కూడా ఎన్నడూ చూడని విధంగా రోడ్లు నిర్మాణం చేసుకున్నాం. ఎక్కడెక్కడ సమస్యలు ఉంటే ఆ సమస్యల్ని ఒక్కొక్కటి పరిష్కరించుకుంటూ వెళుతున్నాం. రాబోయే రోజుల్లో మరిన్ని కార్యక్రమాలను చేపట్టడం ద్వారా ఎక్కడైనా ఇంకా రోడ్లు, డ్రైన్లు, పుంత రోడ్లు మిగిలి ఉన్నాయి, వాటిని తప్పనిసరిగా ఒక క్రమ పద్ధతిలో పూర్తి చేస్తామనేటువంటి మాటను తెలియజేస్తూ, నేను ఇక్కడ ఎమ్మెల్యే మంత్రి అయిన తర్వాత ఇప్పటికీ మన నియోజకవర్గంలో మనం ఇచ్చినటువంటి
ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు విలువ 6,79,62,626 రూపాయలు. అంటే ఇంచుమించుగా 6,80,00,000 రూపాయలు. ఒక లక్ష తక్కువగా అన్ని 37,000 తక్కువ, అంతేగాని ఇంచుమించుగా 6,80,00,000 ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈ ఒక్కరోజు మనం ఇచ్చినటువంటి చెక్కులు 113 మందికి ఇచ్చాం. నియోజకవర్గంలో 113 మందికి మనకి 45,38,253 రూపాయలు విలువ చేసేటువంటి చెక్కుల్ని అందరికి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఎల్ఓసి ఎవరికైతే వైద్యం చేయించుకుంటా ఉంటే ముందుగా మనం లెటర్ ఇచ్చి మీరు వెళ్ళి చేయించుకోండి, మీకు అయ్యే ఖర్చుని ప్రభుత్వమే భరిస్తుందని చెప్పి వారికి లెటర్ మన ద్వారా వెళ్ళినటువంటి వారు ఈ 15 రోజుల్లో 12 మంది ఉన్నారు. వారికి కూడా మనం వైద్య సహాయం కోసం అందిస్తున్నటువంటి మొత్తం 26,42,840 రూపాయలు. అంటే మొత్తంగా చూసుకుంటే ఈ ఒక్క 15 రోజుల్లోనే మనం 71,81,116 రూపాయలని మనం అందించడం జరిగింది. ఇది ప్రభుత్వం పేద వర్గాల వారికి అండగా నిలబడేటువంటి ప్రభుత్వం. మీ అందరికీ కూడా మీ ఆరోగ్యం బాగుండాలని ముఖ్యమంత్రి గారు పదే పదే చెప్పే మాట హెల్దీ వెల్దీ హ్యాపీ ఆంధ్రప్రదేశ్ అనేటువంటి మాట. ఆరోగ్యకరమైన సంపదతో కూడినటువంటి సంతోషకరమైన ఆంధ్రప్రదేశ్ను సాధించాలనేటువంటి మాట మన ప్రభుత్వం చెప్తా ఉంది. అందులో మొట్టమొదట అగ్రతాంబూలం ఆరోగ్యానికి ఇవ్వడం జరిగింది. అందుకే మీ అందరికీ కూడా మీ ఖర్చులు జరిగి వైద్య సహాయం కోసం ఎదురు చూస్తున్నటువంటి సమయంలో మీకు బాసటగా నిలబడడానికి ప్రభుత్వం ముందుకొచ్చింది. దాన్ని మీరందరూ సద్వినియోగపరుచుకుని ఆరోగ్యాలు బాగుండేలా చూసుకోవాల్సిందిగా మిమ్మల్ని కోరుకుంటూ, అదేవిధంగా త్వరలోనే కొత్త పెన్షన్లు రాయటం కానీ ఇళ్ల నిర్మాణం విషయం కానీ చేపడతాం. వాటిని కూడా తొందరలో మీ అందరికీ కూడా పూర్తి స్థాయిలో అవకాశం కల్పించే విధంగా చేస్తామనేటువంటి మాటని తెలియజేస్తూ, చేయాల్సిన కార్యక్రమాలు ఇంకా చాలా ఉన్నాయి, అన్నీ కూడా చేస్తాం. మొత్తం మీద నిడదవోలు నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లోనూ ముందుకు తీసుకెళ్ళడానికి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నాం. దాన్ని కొంతవరకు సాధించగలిగాం. ఇంకా 75% సాధించాలి. 25% ఇప్పటికి సాధించాం. ఆ 75% సాధించే క్రమంలో మీ అందరి యొక్క సహకారం కూడా చాలా అవసరం అనేటువంటి మాటని వినమ్రంగా మన అందరికీ తెలియజేసుకుంటూ, ముకుళిత హస్తాలతో మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.